సృష్టికి శ్రీకారం చేసే ఓం శ్రీ సాయి బాబా. భక్తాలు ఉయ్యాల ముత్యాల ఉయ్యాల శ్రీ సత్య సాయి ఉయ్యాల. ఎన్నెన్నో నామాలు ఎన్నెన్నో రూపాలు అన్నేయో స్వామి. ఎన్నెన్నో నామాలు ఎన్నెన్నో రూపాలు అన్నేయో స్వామి. నామం ఒకటే ఓం శ్రీ సాయి రామ. నామం ఒకటే ఓం శ్రీ సాయి రామ. బంగారు ఉయ్యాల ముత్యాల ఉయ్యాల శ్రీ సత్య సాయి ఉయ్యాల. శ్రీ సత్య సాయి ఉయ్యాల. ఓం శ్రీ సాయి రామ. మీరందరూ కూడా ధైర్యంగా చూసుకోవాలి. దయచేసి స్వామి సమక్షంలో డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు చేసిన ప్రతి ప్రసాదాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. ప్రసాదాల గురించి ప్రేక్షంగా ఉన్నాం. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ పేరెంట్స్ వాళ్ళకు వచ్చి కూర్చోవాలి. కేవలం మీకోసమే బాబా వారి వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. బాల వికాస్కు సంబంధించిన ఒక ప్రతి పేరెంట్ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళకు వచ్చి కూర్చోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలను నమస్కారం చేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి బాల వికాస్ గురించి అలాగే బాల వికాస్ తల్లిదండ్రులకు భక్తులందరికీ కూడా రాయరామండి. ఇందులో బాల వికాస్కు సంబంధించినటువంటి పిల్లలు పాల్గొచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చేతులు ఒకసారి. చాలా మంది ఉన్నారు చూసారా. స్వామి మీకోసమే గురువారం మన కృష్ణా విద్యా విభాగంలో అలాగే గురువు నుంచి నన్ను ప్రకటించారు. ఈరోజు చాలా మహత్కార్యం. స్వామివారు శ్రీ సత్యసాయి బాబా వారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. బాబా వారు బాబా వారి సంస్థ దానికి సంబంధించినటువంటి బాల వికాస్ గురించి వాళ్ళ ప్రోగ్రాం కాబట్టి మొక్కై ఉన్నది మానై ఉందినా అనే సంగతి ప్రకారం ఒక 60-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక చింతనలు వస్తాయి. బాబా దగ్గరికి వచ్చి బాబా చెప్పినట్టుగా చేస్తాం స్వామి అంటే నీ వల్ల కానీ నీ సమాజానికి ఎంతవరకు ఉపయోగం. అదే చిన్నప్పటి నుంచే వీళ్ళని కనుక మౌలు చేస్తే ఈ సమాజానికి ఎంతగా ఉపయోగపడతారో స్వామి ఆ రోజుల్లోనే గమనించి బాల వికాస్ అనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది 1969 సంవత్సరంలో బాల విహార అనే పేరు మీద స్టార్ట్ చేసి 1971 ప్రపంచ ఆధ్యాత్మిక సమావేశాల్లో దీన్ని బాల వికాస్ అని డిక్లేర్ చేశారు. ఆనాడు చెప్పారు స్వామి ఏమని, దయచేసి మీరు కూర్చోవాలమ్మా, వాడెవరో కూర్చోవాలి. మీ 2వ తరగతి మీరు కూర్చుని వినటానికే దయచేసి మాట్లాడండి. ఆ రోజు చెప్పారండి ఏమన్నా తెలుసా, బాల వికాస్ అంటే లోక వికాస్ అని. బాలను వికసిస్తే వాళ్ళ బుద్ధి కనుక పనిచేసి చక్కగా చదువుకుని ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా తయారైతే లోకం అంతా వికసిస్తుందయా. అందుకని స్వామి ఈ సంస్థ స్థాపించారు. చిన్నగా స్టార్ట్ అయింది. ఇవాళ 200 దేశాలలో అప్రమేయంగా ఈ స్వామివారికి చదువుకున్నటువంటి బాల వికాసంలో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా పెద్ద పెద్ద కంట్రీస్ లో పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలు గాను, పెద్ద పెద్ద మేనేజర్స్ గాను, పెద్ద పెద్ద వాళ్ళు సైంటిస్టులు గాను, డాక్టర్లు గాను వెలువడుతున్నారు. ఈ దేశానికి మనకి కావాల్సింది యువత. ఆ యువత శక్తివంతం అవ్వాలి. వాళ్ళంతా విద్యాబుద్ధులతో, క్యారెక్టర్తో, శీలంతో నిండుగా ఉంటేనే ఈ దేశం భవిష్యత్తు బాగుంటుంది. అవునా కాదా? ఈ రోజున బాల వికాసం వలన అనేక రకాలైన చక్కటి ఉపయోగాలు ఉన్నాయి. అది ఏమిటి? ఆ సంస్థాపరంగా ఈ సంస్థలకు వస్తే బాల వికాస్
విద్యా విభాగకు గురుబాబా గారు వచ్చారు, వారు చెప్తారు. నేను జనరల్గా చెప్తున్నా, స్వామివారు నడయాడేటటువంటి దేవుడు అనంతపురం జిల్లాలో కుగ్రామంలో పుట్టపర్తి అనేటటువంటి గ్రామంలో పుట్టినటువంటి మహానుభావుడు 200 దేశాల్లో ఉన్నటువంటి ఈ భక్తులందరినీ ఆకర్షిస్తున్నారంటే ఎంత మ్యాగ్నెటిక్, ఎంత ఐశ్వర్యం తీసుకుందో చూడండి. మీరు ఏ యుగంలో చూడండి, రామాయణ యుగంలో కానీ, మరి ఆ స్వామ యుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ కొన్ని రాజ్యాల వరకే పరిమితం. ఇక్కడ మొత్తం ఇవాళ అఖండంగా 8 ఖండాలలో కూడా బాబా వారు పెట్టినటువంటి చక్కటి విద్య నడుస్తూ ఉంది, చక్కటి సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. స్వామి భూమి మీద నడయాడినటువంటి దేవుడు ఆయన మరొక అవతార పురుషుడుగా వేధించినాడు మన కోసం. ఆయన పెట్టినటువంటి సంస్థ ఇది. రాముడు ఏ సంస్థ పెట్టి వెళ్ళారో లేదు మన వేలు, శ్రీకృష్ణ వారు పెట్టేశారో లేదు లేదు. కానీ శ్రీ సత్యసాయి వారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలను స్థాపించి మన వారి సేవలను వినియోగించుకుని ఈ సమాజానికి ఏ విధంగా సేవ చేయాలనేటువంటి విషయాల మీద మనకు పెద్దగా కలిగించారు. అటువంటి మహానుభావులు చెప్పినటువంటి చక్కటి విషయాలు బాలలకు సంబంధించినటువంటి 2 కథల రూపంలో చెప్పి నేను ముగిస్తాను. బాలలు చాలా చక్కగా చదువుకుంటారు, విద్య నేర్పుతారు, చక్కటి ఉద్యోగాలు, వ్యాపారాలు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. చూసారా, ఈ విద్యలు ఎవరైనా చెప్తారు. సైన్స్, సోషల్, లెక్కలు ఏ విద్యార్థికి అయినా సరే స్కూల్స్ ఉన్నాయి, అవునా కదా, ఎవరైనా చెప్తారు. కానీ నైతిక విద్య ఎవరు చెప్తారు? తల్లిదండ్రులు ఎలా చూడాలి, సమాజంలో ఎలా ప్రవర్తించాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, మంచి ఏంటి, చెడు ఏంటి, పర్వతం ఏంటి, మనం ఏంటి, కర్మ అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, పాప తీర్చి అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనకి కేవలం శ్రీ సత్యసాయి బాలయ్య సెంటర్ జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చేయవలసింది ఒకటే, ఆదివారం 1 గంట పిల్లలు కనుక సత్యసాయి బాలయ్య సెంటర్ కనుక మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతే మీ పిల్లలు వజ్రాలాగా తయారు చేయడానికి మా టీచర్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళ గంటకాలాన్ని వెచ్చించి వాళ్ళ ఒక చక్కటి పరివర్తన తెచ్చే విధంగా ఆధ్యాత్మిక కథలు, నీతి కథలు బోధిస్తూ, చూసారా, చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి ఆటలు ఆడిస్తూ వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి చదువు పట్ల శ్రద్ధ, తల్లిదండ్రుల పట్ల భక్తి, సమాజం పట్ల బాధ్యత, ఇవన్నీ నేర్పడానికి సత్యసాయి బాల వికాస్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఆదివారం వాళ్ళు చెప్పిన టైంకి మేబీ జనరల్గా 10 to 11 ఉంటుంది, 1 గంట మీరు అక్కడ పెట్టండి. ఈ రోజున పెద్ద పెద్ద ఐఐటి స్టూడెంట్స్ కూడా ఒకరినొకరు పోల్చుకుని, చూసారా, నాకు సీట్లు రాలేదని డిప్రెస్ అయి కొంతమంది ఇంటర్మీడియట్ లో నాకు అనుకున్నటువంటి మార్కులు 1000 మార్కులకి 990 వచ్చిన మార్కులు కొంతమందికి ఇట్లా రకరకాల డిప్రెషన్ తో సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చూసారా, ఒకరినొకరు ఎప్పుడు పోల్చుకోవడం. భగవాన్ శ్రీ సత్యసాయి వారు చెప్పారు, ఎవరి కెపాసిటీ వాళ్ళే, మనం ప్రయత్నం చేయలేదు. అమ్మో నాకు అతనికంటే ఎక్కువ మార్కులు రాలేదే, అతనికంటే ఎక్కువ. ఇవాళ మీకు తెలుసు, నేను ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో రకరకాలైనటువంటి వాటిలో 90% వచ్చినట్టు పక్కన పెట్టి 65% వచ్చినట్టు జాబ్ ఇచ్చారు. ఏంటో తెలుసా, ఈ 90% వచ్చిన వాళ్ళు పురుగు, పుస్తకాల పురుగు మాత్రమే. వారికి లోక జ్ఞానం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మాట్లాడే విధానం తెలియదు, రెస్పెక్ట్ తెలియదు. ఒక చిన్న కార్యక్రమం నిర్వహిస్తే డీల్ చేయలేనటువంటి పొజిషన్లో ఉన్నాడు. అదే శ్రీ సత్యసాయి సేవా సంస్థలో కనుక ఆ పిల్లవాడు కనుక ఉంటే వారికి నాయకత్వ లక్షణాలు కూడా ఉంది. ఒక కార్యక్రమాన్ని నుంచి స్వయంగా చేసేటటువంటి డిజైన్ చేశారు మా స్వామి. ఆ రోజుల్లోనే 1960s లోనే చక్కటి సిలబస్ తయారు చేశారు స్వామి. సిలబస్ గురించి మనం ఏం ఎదురు చూడాల్సిన ఆయన ప్రిస్క్రైబ్ ఆల్రెడీ తయారు చేసి ఇచ్చారు. కాబట్టి అటువంటి ఒకరినొకరు కూర్చుకోవచ్చు. అమ్మో నేను చాలా ఉన్నతమైన కుటుంబంలో ఉంటే బాగుండేదేమో, చాలా మంది అనుకుంటారు. మా తల్లిదండ్రులు ఇంకా డబ్బున్న వాళ్ళు కడుపులో ఉంటే బాగుంటుందేమో, లేదా నేను చాలా చదివేటటువంటి కుటుంబంలో ఉంటే నేను ఇంకా బాగా చదివేవాడేమో, నేనేంటి మరి తక్కువ చదివినటువంటి కుటుంబాల్లో ఉంటానేమో, అందుకే నాకు చదవలేదేమో, ఇటువంటి కోరికలు పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక కథ చెప్తాను, స్వామి చెప్పినటువంటి కథ. మీరు మరి కథ వినాలి, నేను అడిగిన ప్రశ్న మీకు సమాధానం చెప్పాలి, ఎందుకంటే మీ అటెన్షన్ నాకు కావాలి. స్వామి చెప్పారు ఏమని, అది ఒక పాడడు ఊహించుకోండి, అడవి ఊహించుకోండి. ఆ అడవిలో కూర్చుని
ఒక యోగీశ్వరుడు చక్కగా తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఒక తాగి ఆయన కూర్చున్నటువంటి చెట్టు పై ఎక్కి ఏడుస్తూ ఉన్నది తాగి. ఆ తాగి ఏడుస్తూ ఉన్నప్పుడు దానికి కంటి వెంట వచ్చినటువంటి తాన ఆ మునీశ్వరుడు నిలబడింది. ఆయన తుడుచుకుని ఇలా పైకి చూశాడు. తాగి ఏంటి తాగి మహానుభావా, ఏంటి ఏడుస్తున్నావు ఏంటి అని అడిగాడు. అడిగితే ఏముంది స్వామి, నన్ను అందరూ వచ్చి చాలా అన్నారు. నేను నల్లగా ఉన్నానన్నా, నేను ఎవరు తాగి అన్నది నేను నల్లగా ఉన్నానంట. నేను వారిని వెంటనే ఎవరు కూడా ఓ అన్నారు. నన్ను అందరూ అసహించుకుంటున్నారు. నాకు ఈ ప్రభు మీద చాలా విరక్తి కలిగింది, నేను చనిపోవాలనుకుంటున్నాను అని బాధపడిపోయిందా. అప్పుడు మనుషులు అంటాడు నవ్వుతూ, అట్లాగా నీ బాధ అదా, సరే ఇప్పుడు చనిపోవడానికి సిద్ధపడతావు కదా. ఒకసారి దగ్గర ఒక హంసలు ఉన్నాయి, ఒక చక్కటి పొలంలో హంసలు తిరుగుతూ ఉన్నాయి. వారిని కలిసిరా, ఒకసారి వారిని కలిసి వస్తే ఆ తర్వాత నువ్వు డిసైడ్ అవుతుగా అని అంటే సరే మానవుడు చెప్పాడు కానీ కాకి రింపున ఎక్కడికి వెళ్ళింది, హంసల దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి హంసలతో అంటుంది, హంసభావ ఎంత అందంగా ఉన్న వాళ్ళు, ఎంత తెల్లగా ఉన్న చూసారా, నీ ముక్కు గోల్డ్ పట్టణంలో ఉంది. అవునా, చక్కగా నీ కాళ్ళు గోల్డ్ పట్టణంలో ఉన్నాయి. ఎక్కడ కూడా బ్లాక్ స్పాట్ అంటూ లేదే. అసలు నీ అనంతమైనటువంటి నీ తెల్లటి రంగు నేను ఇలా అయిపోయాను, నాకు లేదు ఈ కళలు, నన్ను తాకి అంటున్నాడు, నల్లగా ఉండిపోయాను అని ఎవరన్నారు, తాకి అని. అప్పుడు హంస బాగా చెప్తున్నాడు ఏమని, ఏమయ్యా తాకి బావా, ఎర్ర రంగులు ఏమున్నాయా, నల్ల రంగులు ఏమున్నాయా, రంగులు ఏమున్నాయా బాబు, మీరు అందరూ మేము సుఖంగా ఉన్నాం అనుకుంటున్నారేమో, నేను తెల్లగా ఉన్నా నీలాగా ఎక్కడికమ్మా, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు, ఆ చెట్టు నుంచి ఆ చెట్టు, ఆ కొండ నుంచి ఆ కొండ, ఆ ఊరు నుంచి ఆ ఊరు మీరు ఎక్కగలమా, హంస ఎక్కువలో ఎవలేదు, ఆ ఉంటే అక్కడే ఉండాలి. పైగా మేము ఎక్కువ పెట్టి మీద వస్తామా, కోర్టు తీరేద్దామని చెప్పేసి చాలా వాడు ఎదురుకుండా కూర్చుంటాడు అని మా ముందు అంటాడు తొలికి. కానీ నీకు ఆ బాధ లేదు కదా, మా లైఫ్ అయితే నీ లైఫ్ ఉన్నాయా, చాలా మంచిది నీ లైఫ్, ఏం లైఫ్ మా లైఫ్ విశేషం కాదు, మాకంటే నువ్వు అనుకుంటున్నట్టుగా రామచంద్రున్నదే దాని లైఫ్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ దగ్గరలోనే ఒక వేప చెట్టు త్వరలో చిలక ఉన్నది, మీరు వెళ్ళి తాగి బాబు గారు చిలక ఒకసారి సంప్రదించండి అంటే తాగి ఎక్కడికి వెళ్ళింది, చిలక దగ్గరికి వెళ్ళింది. చిలక దగ్గరికి వెళ్ళి అన్నది వినాలి, మిమ్మల్ని అడుగుతాకు వచ్చింది, బావా చిలక బావా ఎంత అందంగా ఉన్నావు బావా, మీరు పంచవంతుల రంగు, ముక్కు ఒక రంగు చూసారా, ఆ బాడీ మీద ఉన్నటువంటి కలర్స్ ఒక లేత పచ్చని రంగు, ముదురు పచ్చని రంగు చూసారా, కళ్ళు మరి డార్క్గా నీలంగా ఉంటాయి. అసలు నువ్వంటే ఎంత అందంగా ఉంటుంది సార్, అంటే నీకు మాట్లాడవచ్చు, ఈ బావా ఇప్పటికే అని ఎవరన్నారు. అప్పుడు తాగి చెబుతుంది, ఏమయ్యా నువ్వు ఏదో అనుకుంటున్నావు, అందాన్ని పొట్టు తెచ్చావా ఏంటి, అందాన్ని పొట్టు తెచ్చావా ఏంటి, మా లైఫ్ గొప్పగా ఉందనుకుంటున్నావు, చూడటానికి పైన పడారు తెలుసా, నేను దొరికితే ఇదేదో ఎవరు ఈ మధ్య ఆయుర్వేద వైద్యులు చెప్పాడంట, మమ్మల్ని ఫోన్ చేసి మా రక్తం కనుక తెరాల్సి వచ్చిన రాస్తే బాగా బాగుపడతారని చెప్పి మమ్మల్ని ఎప్పుడు తిరుగుతామా అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళి చంపేసే వాళ్ళు ఉన్నారు. మేము ఎప్పుడు తిరుగుతామా తీసుకెళ్ళి కేజ్ ఎక్కడ దానికి సంబంధించినటువంటి కేజ్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఆ పంజరంలో పెట్టేసుకుని మాకు చిలక పనులు పంపించుకుని మాకు స్వేచ్ఛమైనటువంటి జీవితాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. మాది ఒక ప్రతికేనా, మీరు ఎక్కడ మనుషులకు దొరకకుండా దూరంగా వెళ్ళిపోవాలని ఎగిరిపోతున్నారయ్యా. నిన్ను ఎవరు పడుతున్నారా, కాకి ఎవరైనా తెలుసుకుంటారా, చిలకలు తెలుసుకుంటారా, కాకి తెలుసుకుంటారా, కానీ మీకు అంత స్వేచ్ఛ ఉందాయా. కాబట్టి మా కంటే మీరే బెటరు అని చెప్పి, కానీ ఇంతకంటే బెటర్ బ్రహ్మాండమైన చక్కటి జీవితాన్ని అనుభవించేటటువంటి జూలో ముందు ఇచ్చిన గద్దలో నెమ్మలరావు ఉన్నాడు. ఒకసారి నెమ్మలరావు దగ్గరికి ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి వీడు వర్ణిస్తుంది కాకి, ఏమని బావా అసలు ఈ సృష్టిలో ఇంత అందమైనటువంటి పక్షి ఎక్కడైనా ఉందా, అప్పుడు అసలు పులిస్తుంటేనే అసలు ఆ నాట్యం చూస్తుంటే ఎంత అందంగా ఉంది, అసలు మీ లైఫే లైఫ్ కావాలంటే ఊరికే బాబు ఇప్పుడు
ఇప్పుడు వెనక్కి వచ్చేసి ఆ చెట్టు మీద కూర్చొని హ్యాపీగా పాటలు పాడుకుంటా ఉంటాం. ఎవరు కాకి. అప్పుడు కింద ఉన్నటువంటి మునీశ్వరుడు పైకి చూసి, అల్లో కాకి గారు మీకు మాట్లాడే అవకాశం ఇచ్చారు, మీరు మాట్లాడాలి, నా మనసు ఇస్తే మీకు అవకాశం ఇచ్చారు. ఏమైంది సార్ సూసైడ్ చేసుకుంటామన్నారా? లేదండి, నేను సూసైడ్ చేసుకుంటాను. నేను ఎందుకు రాయ్యా, నేను హ్యాపీ, నేను అందరికంటే నేనే హ్యాపీగా ఉన్నా. పైగా నాకు కొంత మనం ఉంది. ఎవరైనా మనుషులు పోయినప్పుడు వాళ్ళ పితృ కార్యక్రమం చేసినప్పుడు నన్ను తీసి మరీ భోజనం పెడతారు. చూసారా, నన్ను ఎవరు పెంచుకోడు, నన్ను ఎవరు పోసిరు. చూసారా, నాకు స్వేచ్ఛ ఈ సమాజంలో ఎవరికి లేదు. కాబట్టి నేను నాకు ఎటువంటి డిప్రెషన్ లేదు, నా హ్యాపీగా ఉంది నా వస్తుంది. అట్లాగే ప్రతి ఒక్కరు మనం పోల్చుకున్నారు అని అంటే వాళ్ళకంటే మనం తక్కువ అనేటువంటి భావాలకు వస్తే కనుక మీరు డిప్రెషన్ కూడా ఉంటారు. మనకుండే క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి. మన క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకుంటూ మన చదువులో ముందుకు వెళ్ళాలి. అలాగే వీళ్ళకి ఎవరో చెప్పిన అన్ని విషయాలు చక్కగా టీచర్స్ చెప్పేటటువంటి విషయాలు వినాలి. ముందు వెంటనే గుడ్ లిజనర్ గుడ్ స్పీకర్. ఎవరైతే బాగా వినగలుగుతాడో వాడే మాట్లాడగలుగుతాడు. అందుకని ముందు వినాలి. ఇది ఏమి పడకూడదు, వెంటనే కాకుండా దాన్ని స్క్రూటినీ చేసుకోవాలి. చక్కగా చూసుకుని ప్రతి ఒక్కరి మాట వినాలి, ఏది ఉత్తమమైందో దాన్ని స్వీకరించాలి. ఈ లక్షణాలు ప్రతి విద్యార్థిలో ఉండాలి, ప్రతి భక్తుల్లో ఉండాలి. దీనికోసం కూడా ఒక చిన్న అద్భుతం ఉంచారు. స్వామి చెప్పినటువంటి ఇవన్నీ ఎవరు చెప్పినా వినాలి, కానీ దగ్గర కాకూడదు, కానీ వినాలి అనే దానికి ఒక తాత్కారం. ఎందుకంటే నువ్వేం నాకు చెప్పేది, నువ్వు నాకు చెప్పాల్సరా అని అనవద్దు. ఎవరో ఎటువంటి ఇన్బిల్ట్ క్వాలిటీస్ ఉంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఒక విషయాన్ని వినాలి. ఆ వినే క్రమంలో మన యువని ప్రదర్శించుకోకూడదు, మన అహంకారాన్ని బయట పెట్టకూడదు. అందుకు స్వామి మాట చెప్పాడు. అది ఒక కార్ తయారు చేసేటటువంటి గ్యారేజ్. ఆ గ్యారేజ్ ఓనర్ గారు మెకానిక్ గారికి, ఇంజనీర్ గారికి ఒక టాస్క్ ఇచ్చారు. బయట ఉన్న వాళ్ళు కూడా ఓనర్ సాయం ఏమని, ఇప్పటి వరకు వచ్చినటువంటి కారుల్లో నాణ్యమైనటువంటి కారు, మోడల్ కారు, చక్కటి కారు డిజైన్ చేసి ఎవరికి తెలియకుండా మార్కెట్లో మనం ప్రవేశపెట్టాలి అని ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. దానికోసం సీక్రెట్ గా చక్కగా ఒక గ్యారేజ్ ఏర్పాటు చేశారు. ఆయన అన్ని కష్టాలు పడి దాన్ని తయారు చేశాడు. ఆ కారు నెంబర్ 1 కారు. ఎక్కడ తయారు చేశాడు? గ్యారేజ్ లో తయారైంది కదా. దాన్ని షోరూమ్ దగ్గర తీసుకెళ్ళి అమ్మాలిగా. అమ్మేటప్పుడు ఏమైందంటే దాన్ని బయటికి తీసుకురావాలి. ఆ కారు చూస్తేనేమో నువ్వు తెలుస్తుంది. ఆ కారు బయటికి వచ్చేటటువంటి గృహద్వారం ఉందే మెయిన్ రోడ్డు, అది కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ కారు బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి కలపడుతున్నారు. అంటే ఇంత బ్రహ్మాండంగా తయారు చేసి ఈ కారు బయటికి తీసుకురావాలి ఎట్లాగా అంటే అక్కడ కూడా తాగు చేస్తాడు. ఆయన చేస్తారా ఏమని చెప్పు, ఏం చేస్తామనంటే ఏమని సార్ బొమ్మ బాగా కొట్టేసి తీసేసి ఈ కారుని బయటికి తీసుకొచ్చేస్తాం సార్, తర్వాత మరి బొమ్మ కట్టుకోవచ్చు ఈజీ అన్నాడు. బొమ్మ అంటే కొత్త కారు బయలుదేరిపోయే ముందు మరి బాగుపడతారేంటి, అంతకంటే మెరుగైన సహాయం ఇస్తారా అని అడిగాడు. ఇంటర్వ్యూ మేస్త్రి గారు అంటున్నాడు ఏమని, ఏమో సార్ ఆ కారుని పైన టాప్ ఉంది కదా, ఆ టాప్ లో 2 నెలలు గట్టిగా శుద్ధితో వాన కొట్టేసి దాన్ని బయటికి తీసుకొచ్చినట్టు మళ్ళీ టెక్నింగ్ చేస్తాను, పెయింటింగ్ చేస్తాను అన్నట్టు ఆయన. కొత్త కాదు దాన్ని ₹100 కాదు అది చేస్తే అదేం కాదు అని అంటే చూస్తా ఉంటాడు ఎవరైనా సలహా ఇస్తారా అని చెప్పి. ఎక్కడో నైట్ వాచ్మెన్ అవన్నీ ఇస్తున్నటువంటి ఏడు దగ్గర కూర్చున్నటువంటి వాచ్మెన్ అంటారు, అయ్యారు నేను కూడా సలహా ఇస్తాను పెడతారా, మీరు ఎందుకు అనుకోండి నా మాట వింటారా అన్నాడు. అక్కడ ఉండేశారా అని అనుకోకుండా ఆ వానర్ గారు చెప్పు విషయం ఏంటి చెప్పయా అని అంటే అతను అంటాడు, ఎవరి మన కారుకి గుమ్మానికి 1 అంగుళమే తేడా. మన కారు టైర్లో ఉన్నటువంటి గాలిని తీసామనుకోండి, అప్పుడు అది 2 అంగుళాలు కింద దిగుతుంది కదా, అప్పుడు బయటికి వచ్చేసి తర్వాత గాలి పెట్టుకోవచ్చు కదా అన్నాడు. ఎక్సలెంట్ ఐడియా. ఈ ఐడియా ఎవరైనా అద్భుతమైనటువంటి ఐడియా. అంటే 10 మంది విషయాలు వింటే ఎవరు సూపర్ ఉంది. మనం కూడా టీచర్స్ మాట వినాలి, పేరెంట్స్ మాట వినాలి, అందరూ పెద్ద గురుజీల మాట వినాలి. ఇటువంటి సత్సంగాల్లో పాల్గొని చక్కటి విషయాలు తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిజనర్ గా ఉండాలి,
శ్రవణం ముఖ్యం. తర్వాత మనం నీతి చేస్తే కానీ తర్వాత ముందు వినాలి కదా. ఇందులో నీతి ఏంటంటే స్వామి గారు చెప్తున్నారు, మనలో ఉన్నటువంటి గాలి, అహంకారం అనేటటువంటి గాలి, అరిషత్ వర్గాలు, కామక్రోధమైనటువంటివి అవి కనుక మనం తగ్గించేసుకుంటే మనం ఎక్కడికైనా ఈజీగా దూరం వెళ్ళిపోగలం. అదే అహంకారంలో ఎక్కడ ఉన్నాం అనుకోండి, ఎవరితో మిక్స్ అవ్వలేదు. కాబట్టి ఆ అహంకారాన్ని మనం తొలగించుకోవాలి. రెండవ నీతి ఏంటంటే, ఇది ఎవరు చెప్పిన విషయాన్ని వినాలి, ఇది అందులో శ్రేష్టమైనదో ఆచరించాలి. ఎంత దగ్గర నువ్వు గడి వచ్చావా నీకు జ్ఞానం కలగదు. కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ కూడా, భక్తులు ఎవరైనా సరే, ఆధ్యాత్మిక విషయాలైనా సరే, లౌకికమైనటువంటి విషయాలైనా సరే, శ్రద్ధగా వెళ్ళడం నేర్చుకోండి. వెళ్ళడం ద్వారా మనం చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాము. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా, ఇటువంటి నీతి కథలే కాకుండా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటువంటి మానవాళి గురించి చెప్పేటువంటి సంస్కృతి సాహిత్య సంస్థ. దానిలో ముఖ్యమైనటువంటి అంగం విద్యా విభాగాలు. ఈ విద్యా విభాగ అంగం మీదే ఈ సంస్థ అంతా కూడా, ఈ సంస్థ అంతా కూడా ఆధారపడి ఉందనేది రూఢిగా చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి బాల వికాస అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి సమితిలోను, ప్రతి పరిమాణంలోను, ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ ప్రతి సీరియస్ గా తీసుకుని ప్రతి ఆదివారం చక్కగా ఒక గంట వచ్చి స్వామివారి ఇలాంటి బోధలు ఎన్నో, ఆధ్యాత్మిక ఆటలు మరెన్నో చక్కటి కార్యక్రమాల కోసం మీరు బయట నుంచి కావాలంటే గురువులు తెప్పించుకుని చక్కగా వారానికి, నెలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో పిలవండి. మేము కూడా వస్తాం, మీతో చక్కగా ఆటలాడిస్తాం, చక్కగా పాటలు నేర్పిస్తాం, శ్లోకాలు నేర్పిస్తాం. కాబట్టి ఇటువంటి సదావకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకుని ఈ జూన్ మాసంలో ఆఖరి ఆదివారాన్ని ఇంత గ్రాండ్ గా హనుమాన్ జంక్షన్ లో చక్కగా సక్సెస్ఫుల్ గా ఇంతమంది పిల్లల మధ్య స్వామివారి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. చక్కగా స్వామివారి చెప్పినటువంటి విషయాలని కూడా ఆకలి చేస్తుంది. నేను చెప్పిన విషయాలే కాకుండా మరి మన జిల్లా గురుబాబు గారు చెప్తారు, వాళ్ళు కూడా చక్కగా విషయాలని చెప్తారు. మీరు ఆకలించుకుని ముందుకు వెళ్ళాల్సిన కోరుతూ జై సాయిరాం. నాకు